పూరా లోకల్. ముఖ్యంగా ఈరోజు ఈ ఈ మొత్తం మన రాష్ట్రంలో కూడా ఫస్ట్ టైం అండ్ ఈ ఇయర్కి 2024-25కి 100% ఉచిత చేపపిల్ల ప్రోగ్రామ్ ఈరోజు కరీంనగర్ నుంచి ఇది స్టార్ట్ చేస్తున్నాం. అందులో మన మినిస్టర్ గారు చాలా ఇంట్రెస్ట్ తోటి ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ అనేది మనం మొత్తం స్టేట్లో కూడా చూసుకుంటే ఇక్కడ LMDలో స్టార్ట్ చేయబోతున్నాము. సో ఏదే విధంగా గత 3-4 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాము. అదే విధంగా ఈసారి కూడా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి మన ఫిషర్మెన్ కానీ మన చైర్మన్ గారు అండ్ అదర్ ఆనరబుల్ మినిస్టర్స్ అండ్ MLAs కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ ని చాలా పుష్ చేయడం జరిగింది. అదే విధంగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ కూడా మన శాఖకి డైరెక్ట్ మినిస్టర్ గారు కాబట్టి హీఈస్ టేకెన్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. చూసుకుంటే మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో 29,000 చెరువులలో ఈ చేప పిల్లలు అనేది మనము రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 3rd and 4th అరౌండ్ 8 డిస్ట్రిక్ట్స్ లో చేస్తాము. 7వ తారీఖున మిగతా జిల్లాల్లో ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. మొత్తం 85 కోట్ల చేప పిల్లల్ని ఈ సంవత్సరం అన్ని వాటర్ బాడీస్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక విషయం ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినా కూడా 100% ఫ్రీగా ఇచ్చేది ఓన్లీ గవర్నమెంట్ ఇస్ మన తెలంగాణ గవర్నమెంట్. అది కూడా ఈసారి ప్రతి ఒక్క చెరువులో ఎక్కడైతే వాటర్ వచ్చి ఉందో మేము కరెక్ట్ గా సెన్సస్ తీసుకొని మరి ఆ చెరువులకి ఈసారి కేటాయించడం జరిగింది. సో మిగతా మన ఇందాక మన పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ మాట్లాడినట్టు సో లాస్ట్ టైం 30 లక్షలు వేసాం, ఈసారి 15 లక్షలే వేస్తున్నాం, ఈసారి తక్కువ అవుతుంది అంటున్నారు. సో అది సెకండ్ ఫేజ్ లో కూడా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో అయితే ఇది వేస్తాము. ఒకవేళ దీనికి సప్లయర్స్ వచ్చి మనకి మంచి ఎంకరేజ్మెంట్ వచ్చి తర్వాత స్టాక్ కూడా గుడ్ క్వాలిటీ స్టాక్ వస్తే సెకండ్ ఫేజ్ లో కూడా మిగతా 15 లక్షలు కూడా వేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా వేరే కులవృత్తులకు సంబంధించిన వాళ్ళన్నిటికీ సంబంధించి ఒక్కొక్కటిగా పేరుక పేరు సమస్యలు పరిష్కరించుకొని బకాయిలను తీర్చి అందులో పొరపాటు జరిగితే సవరణ చేసి రాబోయే కాలం లోపల బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఒక న్యాయం వారి ఉపాధికి సంబంధించి ఇబ్బంది లేకుండా ఈరోజు మీరు చెప్తా ఉన్నారు మోపెడ్లు కావచ్చు. ఇప్పుడు కూడా ఉపాధి హామీ పథకం కింద లేకపోతే ఐకేపీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా మహిళా సంఘాలకు మండలానికి లేదా సమైక్యల ద్వారా ఆటోలు ఇస్తా ఉన్నారు. మార్కెటింగ్ సంబంధించి ఎక్కడ కూడా కార్యక్రమంలో తక్కువ చేసి చూపే ప్రయత్నం జరుగుతలేదు. తప్పకుండా మత్స్య సంపద ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది ఎంతో పెద్దమైనటువంటి ఉపయోగపడే కార్యక్రమం. దాని తర్వాత ఇటీవల గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం MSME పాలసీ తెచ్చింది. దానిలో కూడా తెలంగాణలో ఉన్నటువంటి కుల వృత్తులన్నింటినీ ఇంక్లూడ్ చేస్తాను. మొన్న ఒక సమావేశం ఏర్పాటు చేసినాం. తెలంగాణలో ఉన్నటువంటి బీసీల ముఖ్యులందరూ పిలిచి ఒక ప్రతిపాదనలు ఏం చేస్తే బాగుంటుంది, కుల వృత్తుల వరకు ఏ విధంగా MSME అంటేనే దానికి అంకురార్పణ కుల వృత్తులు. అటువంటి కుల వృత్తులకు సంబంధించి ఆర్థికంగా లేదా సాంకేతికంగా శిక్షణ ఇచ్చి ముందుకు తీసుకుపోయేటువంటి ఒక ఆలోచనతో ఉన్నామనే మాట సందర్భంగా మనం చేస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తాం. ఈరోజు ఇక్కడ లాంఛనంగా ప్రారంభమైన కార్యక్రమం రాష్ట్రంలో 29,000 చెరువుల్లో మొదటి దశల అన్ని 50%, 70%, 100% వేస్తా ఉన్నాం. తొందరలోనే మళ్ళీ మిగతా కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి పాత బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకొని వారందరికీ విశ్వాసం చేస్తా ఉన్నా. ఇలా జరిగింది. మీరు కూడా ఆ అంశానికి సంబంధించి రిప్రజెంటేషన్ చేసినారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సప్లయర్స్ కి ఇబ్బంది కలగకుండా న్యాయమైనటువంటి విధంగా జరిగిన సప్లై ప్రకారంగా వారికి కూడా మరి నిధులు కేటాయించేటువంటి ఒక ప్రయత్నం నా పక్షాన చేస్తాననే మాట పనిచేస్తూ మరి కొత్త సభ్యత్వం గురించి అడుగుతా ఉన్నారు. సంఘాలుగా పనిచేస్తున్న మీరంతా అనవసరము అనార్హత కలిగిన వాళ్ళని కాకుండా ఇంటర్నల్ ఐక్యత కావాలి. 100 సంఘాలు ఉంటాయి, ఐక్యత ఉండదు. కుల వృత్తికి సంబంధించిన గొంతు ఏకమైతే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది. దయచేసి కోరుతారు, ఎవరి వ్యక్తిగతంగా కాదు. సంఘాలు పరస్పర ఫిర్యాదుల ద్వారా సభ్యత్వ అప్లికేషన్ రాగానే దాని గంటకే ఆ సభ్యుడు అనర్హుడనే పిటిషన్ వస్తుంది.
అధికారి ఏం చర్య తీసుకునేటువంటి పరిస్థితి. దయచేసి నేను కోరుతా ఉన్నాను, ఇక్కడ ఎవరైతే మత్స్య వృత్తి మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ వృత్తిని కాపాడుకుంటూ ఈ వృత్తి ద్వారా పేద ప్రజల ఆహారమైనటువంటి చేపల ఉత్పత్తి చేయడంతో పాటుగా తమ తమ ఉపాధి అవకాశాలను పెంపొందించుకోండి. తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అందుకు 100% సహకరిస్తూనే మాట మనగేస్తూ మరొక్కసారి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చెప్తా ఉన్నాను. కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, ఇతరత్ర ఎవరైనా మీరు పెడతారంటే అనేక రకాలుగా దానికి సంబంధించి సబ్సిడీతో సహా ఉంది. మార్కెట్ సంబంధించిన స్థలం నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు కొడతాను, అవసరం ఉంది. అలా వెజిటేబుల్ మార్కెట్, ఫిష్ మార్కెట్ సంబంధించిన స్కీమ్స్ కూడా ఉంది. దాని ప్రకారంగా ల్యాండ్ ఐడెంటిఫై చేయిస్తే ఇటువంటి పెరుగుతున్న పట్టణంలో జస్ట్ అవుట్స్కర్ట్స్ ఇటువంటి బైపాస్ రోడ్ల మీద ఎక్కడెక్కడ ల్యాండ్ ఉంటే అక్కడ మీరు ఐడెంటిఫై చేయిస్తే వాటిని శాంక్షన్ చేసే బాధ్యత నాదైన మాట కూడా నేను సందర్భంగా మనం చేస్తాను. ఎందుకంటే ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ లా ఫిష్ అనేది మన కన్జ్యూమ్కే కాకుండా ఎక్స్పోర్ట్ చేసుకొని రాష్ట్రంలో హైదరాబాద్ లో కూడా కరీంనగర్ చేప పిల్లలు తినేటువంటి విధంగా ఈ కరీంనగర్ చేపలా అంటే అక్కడ కూడా సంతోషంగా తినేంత ఉత్పత్తి కావాలని ఆకాంక్షిస్తూ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. చెప్పండి రవీంద్ర గారు. సమస్య పేమెంట్ ఓల్డ్ డ్యూ అడుగుతున్నారమ్మా. చెప్పుకుంటే ఇబ్బంది అయితే, చెప్పకపోతున్నాం ఇంకో ఇబ్బంది అవుతుంది. ఓల్డ్ డ్యూస్ రాష్ట్రంలో మేయర్ గారు కూడా తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణలో మొన్న ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా అనేక సందర్భాల్లో కూర్చొని రివ్యూ చేస్తుంటే బిల్లులై, ఎంబీఐ, చెక్ ఇష్యూ అయి ట్రెజరీ ద్వారా పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు 40,000 కోట్లు. ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఎవరు తప్పుపడతలేదు. ఇలా ఆ 40,000 కోట్లు చెల్లిస్తే ఇప్పుడున్న మేము తీసుకున్న కార్యక్రమాలు ఏం జరిగాయి. 1,75,00,000 ప్రతిపాదనలు శాంక్షన్ అయి ఉండే చాలా గ్రామాల్లో అయితే మా రోడ్డు శాంక్షన్ అయింది, ఫౌండేషన్ వేసారు, ఆ పనులు అయితే లేవు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో ఇది ఒక ప్రక్రియ పరిణామం లోపల ట్రాన్స్ఫార్మింగ్ స్టేజ్ లో కొన్ని పిచ్చే మోడ్ ఆగేపడం అంటే వెనుకోడు ముందుడికి అడిగేది అయినట్టుగా పాపం బిల్లులు చేసినటువంటి పరిస్థితి, పనులకు సంబంధించి పైసలు ఇబ్బంది జరుగుతూ ఉంది. అందులో ఇది కూడా ఒక పార్ట్. అయినా ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా నేను కమిషనర్ గారితో అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసిన. దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్ తోటి మాట్లాడినాం, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి అధికారితో మాట్లాడినాం, ముఖ్యమంత్రి గారితో లాంఛనంగా ప్రారంభించుకున్నాం అన్నప్పుడు కూడా ఈ శాఖ నా దగ్గర ఉండొచ్చు, కానీ దీనికి సంబంధించిన చేపల పంపిణీ అంతా నువ్వు చూసుకోని చెప్తే నేను గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా కమిషనర్ గారితో ఇవాళ ఇక్కడనే కార్యక్రమాన్ని ప్రారంభించడం. 3 తారీఖు 4 తారీఖు ఇంతకుముందు చెప్పినట్టుగా లాంఛనంగా అన్ని జిల్లాల్లో గౌరవ మంత్రులందరికీ విజ్ఞప్తి చేసిన, గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ విజ్ఞప్తి చేసిన, గౌరవ శాసనసభ్యులందరూ కూడా పార్టీలు ఏవైనా చేప పిల్లలకు సంబంధించిన పంపిణీ లోపల మత్స్య కార్మికులకు అండగా ఉండండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 29,000 చెరువుల్లో 5 లక్షల కుటుంబాలు ఇప్పటికే లైసెన్స్ పొంది ఈ వృత్తి ద్వారా జీవన ఉపాధి కొనసాగిస్తున్న వాళ్ళందరికీ అండగా ఉండే బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధి ఉందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక కార్యక్రమాలున్నాయి. కార్యక్రమం చేప పిల్లల పంపిణీ నేను పార్లమెంట్ సభ్యుగా ఉన్నప్పుడు, దాని తర్వాత అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి కూడా జరుగుతుంది. ముందు కొంత వాళ్ళనే కొనుక్కోమని పైసలు ఇచ్చేది, దాని తర్వాత రాను స్కీమ్ పరిక్రమ చేరి ఇలా ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మరింత 30 లక్షలు కాదు, మానేరు డ్యామ్ లా 60 లక్షలు ఎమర్జీ చేసుకునేంత కెపాసిటీ ఉంది. తప్పకుండా ఇలా ప్రభుత్వంలో స్కీమ్ లో వాళ్లే కొనాలనేది లేకుంటే కూడా ఎస్డిఎఫ్ ద్వారా కొనొస్తా అనుకుంటే నేను మా పోటీ చేసిన అభ్యర్థి దగ్గర నుంచి కొన్ని పైసలు, రాష్ట్రం నుంచి కొన్ని పైసలు, పార్లమెంటు సభ్యుల నుండి కొన్ని పైసలు అడుగుతాం. రాష్ట్రం కూడా కొంత గత 30 కంటే ఇంకా సంఖ్య ఎక్కువ ఇచ్చే విధంగా 40 లక్షలు ఇచ్చే విధంగా ఆలోచన చేస్తాం. ఇది ప్రాంతంలో చేపలకు సంబంధించినటువంటి ఉత్పత్తిలో ఉత్తర తెలంగాణలో పెద్ద ఒక ఏరియా ఇది.
మన దగ్గర ఉన్నాయి కూడా ముద్దుగా హుస్నాబాద్ శాసనసభ్యుడు కాగానే అక్కడ చెరువుల పెంపకానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రత్యేకమైనటువంటి 3 జిల్లాలు ఉన్నప్పుడు కూడా అధికారులందరినీ కూడా కోరి అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉపాధి అవకాశాలు మెరుగుపడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. చేసేటువంటి అధికారినిగా ఈ రోజు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రియాంక అలా గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారికి, గౌరవ మేయర్ సునీల్రావు గారికి, కార్పొరేటర్ సుపరి జయశ్రీ గారికి, మిత్రుడు ప్రణవ్ గారికి, శ్రీనివాస్ గారికి చేప పిల్లల పంపిణీకి సంబంధించి కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా చేప పిల్లలకు సప్లై చేసినటువంటి వాళ్లకు బకాయిలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉండే. దానికి సంబంధించి కొంత పరస్పర ఫిర్యాదుల వల్ల ఆ అంశం విచారణపరమైనటువంటి పరిధిలో ఉండడం కారణంగా పేమెంట్ చేయలేకపోవడంతో నూతనంగా సీడ్ సరఫరా చేయడానికి సంబంధించిన విషయం లోపల కొంత కన్ఫ్యూజన్ ఉండే. దాన్ని సమర్థవంతంగా గౌరవ ఫిషరీస్ కమిషనర్ గారు చర్చల ద్వారా వాళ్ళందరినీ పిలిచి ప్రభుత్వాన్ని ఒప్పిద్దాం, పాత బకాయిలు కూడా ఎక్కడైతే న్యాయబద్ధంగా రావాలో అవన్నీ కూడా ఇప్పడంతో పాటుగా ఇప్పుడు సప్లై చేసే వాటన్నిటికీ కూడా వెంటనే వీలైనంత తొందరలో బిల్లులు ఇప్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మౌఖికంగా అంగీకారం తెలిపినారు. కాబట్టి మీరు ఫిష్ సప్లై చేయాలని చెప్పడంతో ఆ ఫిష్ సప్లై జరిగింది. ఒకవేళ ఫిషరీస్ కమిషనర్ గారు ఒకవేళ చొరవ తీసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి అని అనుకోని ఉండకపోయినా పాత బకాయిలు ఉన్నాయి కాబట్టి పాత బకాయిలు కట్టకుండా పోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్తవి మనం ఆ పాతవి కట్టి కొత్త ఏడా అనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నా ఈ కార్యక్రమం జరిగేది కాదు. కానీ ముఖ్యమంత్రి గారి పట్టుదల, బలహీన వర్గాల్లో కుల వృత్తి మీద ఆధారపడి మిగతా కుల వృత్తులకు సంబంధించిన ఏ విధంగానైతే ఉపాధి పొందుతారో అంతేకాకుండా మానవుడికి ఆరోగ్యాన్ని ఇచ్చి సహజంగా నీళ్లలో పెరిగి ఉపయోగపడేటువంటి ఒక తిను ఆహారం చౌకగా పెరుగుతున్నటువంటి 1000 రూపాయలకు మటన్ అన్నది 800 పైన ఫిష్ కు సంబంధించి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటువంటి ఒక ఆహారంగా దీన్ని తప్పకుండా అందరికీ అందించాలి. అందులో ఆరోగ్యంగా కూడా ఉంటుంది. కాబట్టి చేప పిల్లలు తింటే అనారోగ్యానికి ఏదో ఫ్యాట్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది అనే భయం లేకుండా చేప పిల్లలు ఎంత ఉత్పత్తి అయితే అంత గ్రామీణ ప్రాంతాల్లో ఈ వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా ఉపాధి దొరకడంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో తినడానికి సంబంధించిన పెరుగుతున్న ధరల లోపల వాళ్ళ గ్రామాల్లోనే అందుబాటులో ఉన్నటువంటి ఈ చేపలు ఆహారంగా తీసుకోవడం వల్ల అటు ఆరోగ్యము ఇటు ఆర్థిక పరంగా లాభం జరుగుతుందనే ఆలోచనతో ఇలా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేసినాం. మా బిడ్డ